అమెరికాలో నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే చాలు చెట్లన్నీ ఎలా కలర్లు మారుతాయంటే అంత మనోహరంగా కలర్లు మారుతాయి. యాక్చువల్గా మనకు వాటిని దూరం నుంచి చూడ్డానికి అక్కడేవో చెట్లు పూలు పూసాయేమో అనిపిస్తుంది. కానీ దగ్గరకు వస్తే తప్ప అవి ఒక ఎండిపోయిన ఆకులు లేదా లేత చిగుళ్ళు అనేది తెలియదు అనమాట. చూడ్డానికైతే కలర్ఫుల్గా కంటికి ఎంత ఆనందం కలిగిస్తాయంటే ఈ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. కలర్లు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. ఈ చెట్లు అంత ముగ్ధ మనోహరంగా కంటికి ఇంపుగా అసలు చూస్తుంటేనే మనకు అక్కడే ఉండిపోవాలి వాటిని చూసుకుంటూ అనేట్లుగా ఉంటాయన్నమాట చెట్లు. దీన్నే ఫాల్స్ కలర్స్ అంటారు. యాక్చువల్గా ఇది చలి ప్రదేశంలో సెప్టెంబర్ అక్టోబర్లోనే కనిపిస్తుంటాయి. మేమున్న టెక్సాస్లో కొంచెం వేడి ఎక్కువ కాబట్టి మాకు ఇక్కడ నవంబర్ డిసెంబర్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. అందుకే యాక్చువల్గా లేట్ అయింది. ఇక ఇంకేముంది, మేము ఇవన్నీ చూసుకుంటూ అలా బయలుదేరి ఒక లేక్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ లేక్ పేరు వచ్చేసేసి మోజర్స్ కాఫీ రోస్టర్స్ అనమాట. లేక్ ఆస్టిన్ అని ఉంది కదా దీని పేరు. ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ క్రిస్మస్ కోసం లైటింగ్స్ షో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక కాఫీ బార్ లాంటిది ఉంటుందన్నమాట. అక్కడ కాఫీ మెయిన్ చాలా బాగుంటుందంట. దానికి అందుకే కాఫీ రోస్టర్స్ అని కూడా పేరు పెట్టారు చూడండి. లైట్ షో ఎంట్రెన్స్. మేమైతే ముందుగా లోపలికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. చిన్నదే కానీ దీంట్లో ఇక్కడ ప్రత్యేకత ఏమంటే మనము కాఫీ, మనకు కావాల్సిన కేకులు అలాంటివి ఏవైనా కొనుక్కొని అక్కడ ఈ బోట్స్ ఉంటాయన్నమాట. ఈ షిప్పులు బోట్స్ అలాంటివి పెట్టింటారు. అక్కడ అవి దాంట్లో వెళ్ళి కూర్చొని లేక్ చూసుకుంటూ తాగడము తినడము చేస్తారనమాట. ఇక్కడ అదే అనమాట దీని ప్రత్యేకత. యాక్చువల్గా ఇక్కడ ఈ స్టార్టింగ్లోనే ఈ లైటింగ్స్ అయితే వెరీ బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. మెయిన్లీ క్రిస్మస్ పండగ అని చెప్పేసి ఇక్కడ అందరు ఈ లైటింగ్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రిస్మస్ పండగ నుంచి దాదాపుగా జనవరి 1 నుంచి జనవరి 5వ తేదీ వరకు ఇవన్నీ ఉంటాయన్నమాట. మాకు కూడా ఇక్కడ క్రిస్మస్కు సెలవులు కాబట్టి చాలామంది ఇట్లా ఈ సెలవులంతా ఇట్లా రోజుకి ఒక చోటుకి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటాము. అలాగే మేము కూడా ఒక రోజు వెళ్ళి ఇవన్నీ చూసుకొని వచ్చామన్నమాట. మేము కూడా అలా అప్పుడొకటి ఇట్లా ఒక్కరోజు చూడడానికి ఒకటి సరిపోదు కాబట్టి చాలా ఉంటాయి కాబట్టి రోజుకొకటి వెళ్ళి చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూడండి మాకు ఒక క్యూ కనపడింది. ఎందుకబ్బా ఆ క్యూ అనుకున్నాము. కానీ ఇక్కడ కాఫీ కోసమే క్యూలు కట్టారనమాట. ఈ కాఫీ కోసం క్యూలు కట్టడం చూస్తే మాకు భయం వేసింది. ఇంత క్యూలో మేము వెళ్ళి కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళాలా అనిపించింది. అయినా అలా లోపలికి వెళ్ళామన్నమాట. కాస్త పక్కన చూసుకొని అలా వెళ్ళాము లోపలికి. వెళితే లోపల ఏముందయ్యా అంటే ఇక్కడ కేకులు ఇవన్నీ చాలా ఫేమస్ అంట. ఈ కాఫీ బార్లో చాలా ఫేమస్ అంట. లోపలైతే ఎక్సలెంట్గా డెకరేట్ చేశారు. అసలు చెట్లకు వీళ్ళు ఎంత పెద్ద చెట్లకు కూడా వాళ్ళు ఎంత బాగా లైటింగ్స్ ఏర్పాటు చేస్తారంటే అంత బాగా లైటింగ్స్ ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడ చూడండి అక్కడంతా చాలామంది అక్కడ కొనుక్కొనేసేసి ఇక్కడ బిల్లు వేయించుకొని ఆర్డర్ ఇచ్చేసేసి అన్నీ కొనుక్కుంటారు. అన్నీ కొనుక్కొని బయటికి వెళ్ళి ఎవరైనా షిప్లో కూర్చొని తినేవాళ్ళు షిప్లో కూర్చొని తినొచ్చు. లేదా బయట అందరికీ ఇక్కడ వీళ్ళకు బాగా ఈ వాతావరణం చల్లగా ఉన్నా కూడా అమెరికన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి చలి అలవాటు అయిపోయి ఉంటుందేమో. ఇలాంటి లేక్ అనమాట. ఇక్కడ చూడండి మొత్తం బయట అందరూ కూర్చొని ఆ చలిలోనే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మనం గమనించవచ్చు. ఇక్కడ చూసారా ఆ నీళ్ళల్లో అంటే ఆ సరస్సులో ఎంత బాగా లైటింగ్స్తో డెకరేట్ చేశారో చూడండి. ఆ డెకరేట్ చేసిన దాంట్లో చూడండి ఇక్కడ చిన్న పడవల ద్వారా కూడా చిన్న ఫ్యామిలీలు తిరుగుతారు. మాకు ఇక్కడ ఇంత చీకట్లో కూడా మాకు ఇక్కడ డక్కులు అయితే పోయేది కనపడింది. మా మనవడు గమనించి చూపించాడు. అమ్మమ్మ డక్ అన్నాడు. పిల్లలకి అదొక ఆనందం అనమాట. ఈ డక్కులు అవి కూడా చూసాము. అయ్యాక ఇంకా మేమైతే షిప్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే మాకు 8 గంటలకు మళ్ళీ మేము ఇంకొక దానికి ఏదో బుక్ చేశారంట. ఇంకొక చోట లైటింగ్స్ చూడడానికి. అది ఇంకా పెద్ద పార్కు. దానికి వెళ్ళే ముందు ఇది జస్ట్ చిన్నది ఒకసారి చూసి వెళ్దామని అట్లా వచ్చి లైట్గా చూసాము దీన్ని. మేము లోపల వాటర్లోకి అయితే వెళ్ళి షిప్లోకి వెళ్ళి ఏం కొనుక్కొని తినడం అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ ఏదో లైట్గా అక్కడ ఏదో మా అల్లుడు గారు ఏదో తెచ్చారు
దాన్ని తినేసేసి ఇంకా బయలుదేరి వచ్చేసామన్నమాట. ఫైనల్గా ఒకసారి అయితే అంతా చూశాను, చాలా బాగుంది. ఇక్కడ ఇలాంటివి డెకరేట్ చేయడం అనేది చాలా కామన్గా ఈ ఈ క్రిస్మస్ టైంలో ఇట్లాంటి డెకరేటర్స్ అనేది చాలా బాగా చేస్తుంటారు. కాకపోతే ఒక్కో చోట ఒక్కోలాగా ఉంటాయి, మనము అన్నీ చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కో రకంగా చేసింటారు, ఏది వదిలిపెట్టాలని అనిపించదు. అన్నీ చూడాలంటే కూడా మనకు టైము ఓపిక అన్నీ ఉండాలి. అందుకే వీలైనంతగా నేను చూస్తూనే ఉంటాను. ఇక్కడ చూపిస్తారు మా పిల్లలు కూడా నాకు అన్నీ చూస్తూ ఉంటాను, ఎంజాయ్ చేస్తాను. అమెరికాలో ఉన్న వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేను. చాలామంది అంటుంటారు ఇక్కడ అమెరికా బోర్ అంటారు. నాకైతే అస్సలు బోరే కొట్టదు, నేను బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ అలవాట్లు కానీ, ఇక్కడ ఉండే ప్రదేశాలు చూడడంలో కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అట్లే నేను ఎంజాయ్ చేసినట్లనే మీకు కూడా అన్ని వీడియోస్ ద్వారా చూపించి మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చుతాయని నేను తీస్తున్నాను. ఇంత కష్టపడి తీస్తున్నందుకు, మీరు చూసినందుకు నాకు ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందేదే. మీరు లైక్ ఇవ్వడంతో పాటుగా మీకు తెలిసిన వాళ్ళందరికీ నా వీడియోను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకేముంది, మేము ఫైనల్గా బయటకు వచ్చేసాము. ఎందుకంటే ఇంకొక దానికి వెళ్ళాలని చెప్పాను కదా, దానికోసం మేము బయటకు వచ్చేసాము. ఇప్పటికీ ఈ వీడియో చిన్నది ఇప్పుడు అప్లోడ్ చేశాను. వెంటనే రేపు ఇంకా పెద్ద వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.